శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర దేవ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సామర్థ్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజులు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టంలో రాహు బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఫైనాన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోవడం, అన్ని కలిసిపోతనంగా ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసిమెలిసిగా ఉండడం, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు పంచుకోవడం, కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. అయితే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం కుదురుపడుతుంది. సర్జరీ దాకా వెనక్కి వెళ్ళొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యపరంగా అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం చెప్పదగింది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా గడిచిన 3-4 వారాల కంటే మీకు చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో శనితో కలుస్తున్నారు. అయితే భాగస్వామితో విభేదాలు చిన్న వచ్చే అవకాశం ఉంది తప్ప వ్యాపార పరంగానూ ఉద్యోగరీత్యా వీరికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ప్రమోషన్ ఎప్పటి కోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా ఒక మంచి పదవి గెలుచుకునే అవకాశం తప్పకుండా ఈ గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు చేయవలసిన కార్యక్రమాల పట్ల దృష్టి సారించాలి. దూరదృష్టిలో ఉంచుకుని చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగింది. కోపతాపాలకి దూరంగా ఉండడం, స్నేహితులకి దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు సాధించగలుగుతారు. ఏదైనా సరే మనమే సాధించాం అన్న ఒక అహంకారం పూరితమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే 10 మంది మిమ్మల్ని బాగా మెచ్చుకోవడం, మీ వల్లే పైకి వచ్చింది అనడం, ఇటువంటి చెప్తుంటారు. ఇటువంటి వాటికి ఎటువంటి మోసపూరితమైన వార్తలకు పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా ఉండి మనం సాధించింది ఏంటి, ఇంకా ఎంత సాధించాలి, ఎలా ఎదగాలి, ఎంత సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి, ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ ఎవరో పొగిడేశారని చెప్పి మనం అంతా అయిపోయింది బాగున్నామని చెప్పేసి మటుకు వెళ్ళకండి. అదేవిధంగా ఆ విషయంలోనే అటువంటి సమయంలో కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా సామరస్యంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్కి, లాయర్లకి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కింద స్థాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చు. ఉద్యోగం పోతే మన భావన ఉంటుంది. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ వరకు మీకు బాగానే ఉంటుంది. దైవభారం మీద వేసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మీరు బాగా కష్టపడతారని చెప్పేసి ఒక పై అధికారులు మీకు సపోర్ట్ చేయడం వల్ల కూడా మీకు మంచి బెనిఫిట్గానే ఉంటుందని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, కుబేరు కుంకుమతోటి, మొగల్పువ్వు కుంకుమతోటి గురువారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి పూజించడం, సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆడవారైతే ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఏదైనా సరే మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉందో ఈ వారం కలుసుబడదనంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని వారాలు ఆగిన తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగింది. ఎవరైతే వ్యాపారం ఆల్రెడీ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో వ్యాపార లాభాలు అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అవి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యా రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. కొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభిస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారికి చక్కగా ఇప్పటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి కొంచెం గడు కాలం. ఒక ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలోని మార్పులు చేర్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉన్న విద్వేషం కావచ్చు, ద్వేషం ఏదైనా కావచ్చు, మేము ట్రాన్స్ఫర్ చేయాలి లేదా ఉద్యోగం బదిలీ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని ఈ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గురవడం కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ సంబంధించిన ఇష్యూస్ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్, అల్సర్ వీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది తప్పనిసరిగా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఇతర ఆవిగేషన్స్ వెళ్ళడం అనేది జరుగుతుంది. చదివే టైంలో చదవడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు మీద దృష్టి సారించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు కాకుండా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మన అన్ని బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తే ఎందుకు ఇలా జరుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏది అనుకూలంగా ఉండదు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. ఉద్యోగంలో అన్నీ బాగున్నాయి అనుకుంటే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం, అది మళ్ళీ మనగానే రిజైన్ చేయాలా లేదా వేరే చోటుకు వెళ్ళాలా అనే ఇటువంటి పరిపిలుగా మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచన విధానం బాగుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే కాస్త తడబడుతూ ఉంటారు. భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు మీరు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు, వస్తాయి కూడా. అదేవిధంగా కాంట్రాక్టులు, మీరు ఏదైతే కాంట్రాక్ట్ కోరుకున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనపరంగా ఈ వారం డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఒక రకమైన మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. మనశ్శాంతి అనేది ఉండదు. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటినారు ఒత్తులతోటి బుధవారం నాడు, గురువారం, శుక్రవారం నాడు స్వామివారికి దీపారాధన చేయడం చెప్పదగినది. శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా పసుపు ఇచ్చి అభిషేకం చేయించండి. గుడిలో స్వామివారికి పసుపు జలాలు ఇచ్చి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో మించిన వారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఉద్యోగపరంగాను,
ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా సరే సమసిపోవడం, ఒకందుకు మనకి పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.